ఆంధ్రాకి అవసరానికి మించిన అప్పులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తోంది. అప్పులతో ఏ పని చేయలేని పరిస్థితుల్లో ముందుకు పోవడానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అణువణువున, అడుగడుగునా తోడు నిలబడుతోంది. అమరావతికి అండగా నిలబడింది. అట్లాగే రింగ్ రోడ్డు కట్టడం ద్వారా రాష్ట్రానికి అద్భుతమైన సేవలు అందిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి నిధుల్ని అందిస్తోంది. దానికి పూర్తి సహకారం అందిస్తోంది. అట్లాగే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్‌లో షిప్ బిల్డింగ్ వాటి దగ్గర నుంచి అనేక పరిశ్రమలకి, అనేక కారిడార్‌లకి ప్రోత్సాహం ఇస్తోంది. అయినా సరే మేము చెప్పినట్టు నడవకపోతే కేంద్రాన్ని దొంగం చేస్తాం, భారతీయ జనతా పార్టీని దోషిగా చూపెడతాం అన్నటువంటిది ప్రస్తుతం కూటమి అనుకూల పత్రికలు కాదు, తెలుగుదేశం అనుకూల పత్రికలు కూటమిలో రేపుతున్న చిచ్చు. ఇద్దరు బాబాయిల కథ పేరుతో ఈనాడు వాళ్ళు రాసిన కథలో 2 సిట్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నడిచినటువంటి సిట్లు, వివేకానంద రెడ్డి హత్య కేసులోనైనా లేకపోతే గనక లడ్డూల కేసులోనైనా సరే, ఆ సిట్లు వీళ్ళు పత్రికలో రాసిన వార్తలకు అనుగుణంగా లేదా వీళ్ళ యజమానులు వీళ్ళు ఎవరినైతే పోషిస్తారో, వీళ్ళు ఎవరి చేత పోషించబడతారో, వీళ్ళు ఎవరినైతే దేవుళ్ళుగా కొలుస్తారో ఆ నాయకులు కోరుకున్న, ఆ నాయకులు విమర్శించినట్టుగా జగన్ మీద కేసు పెట్టలేదు, భారతి మీద కేసు పెట్టలేదు, వైవి సుబ్బారెడ్డి మీద కేసు పెట్టలేదు. కాబట్టి ఈ సిట్లు ఎవరి మాటలకో లొంగిపోయినాయి, అంటే బీజేపీ మాటలకని, అంతే కదా. లేకపోతే బీజేపీ దెబ్బ కొడుతోంది అన్నటువంటి కోణంలో రాయడం బిగించేశారు. అట్లాగే చివరికి ప్రపంచమంతా విస్తుపోయి చూస్తుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి మీదన పాకిస్తాన్ ప్రజలు తిట్టిపోస్తున్నారు. అరే పిచ్చి సన్నాసి, మనకి 18% ట్యాక్స్ వేస్తే ఇండియాకి 17% తగ్గించాడు, నువ్వేమో వాడికి శాంతి బహుమతి ఇవ్వమని చెప్పావు ట్రంప్కి. అట్లాంటిది వాళ్ళు అసలు అలాంటి ప్రతిపాదన కూడా చేయలేదు. రష్యా కూడా శాంతి బహుమతి ఇవ్వమని నోబెల్కి ప్రపోజ్ చేస్తే కూడా ఇండియా పట్టించుకోలేదు, అంత నిర్లక్ష్యంగా ఉంది. అట్లాంటిది వాళ్ళకి అక్కడ తగ్గించాడు, ఇక్కడేమో మన మీద టారిఫ్లు వేసాడంటూ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూడా తిట్టిపోస్తున్నారు అక్కడ ఉన్న మీడియా, అక్కడ ఉన్న పేపర్లు. అంత స్థాయి ఒప్పందం కుదుర్చుకుంటే అమెరికాతో ఇంకా ఒప్పందం పూర్తి కాలేదు, దానికి సంబంధించిన చర్చలు జరుగుతుంటే లేదు లేదు ఇండియాకి అన్యాయం జరగబోతుంది, పండ్లు కూరగాయలు ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చి రుద్దబోతున్నారంటూ ఓ ప్రచారం, అంటే మోడీ తలగ్గాడు అన్నటువంటి ప్రచారం. అట్లాగే రాహుల్ గాంధీ అద్భుతం చేస్తున్నట్టుగా ప్రచారం. ఇక్కడ జగన్ ఎట్లా తొక్కేస్తున్నారు, మరి కాంగ్రెస్ని ఇక్కడ ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఆంధ్రాలో పోని కాంగ్రెస్కి ఏమైనా ఉందా? ఆఫ్టర్ ఆల్ 2% ఉన్నది, కానీ కాంగ్రెస్ వార్తల్ని హైలైట్ చేస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా చాప కింద నీర్ల వార్తలు రాస్తున్నారు. అంటే బిగిన్ చేశారు పరోక్ష దాడి. అర్థం చేసుకుంటారా, ఆలోచించుకుంటారా, లేదా భారతీయ జనతా పార్టీలో చేరి ఎమ్మెల్యేలైన తెలుగుదేశం, ఎంపీలైన తెలుగుదేశం నాయకుల ఆలోచన తరహాలో మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం తమ ఆలోచన అంతా బీజేపీ టీం కిందకు మార్చుకుంటారా, లేదా చంద్రబాబు గారితో చెప్పి అలాగే ఈ మీడియా అధినేతలతో మాట్లాడి మా మీద విషయం చిమ్మితే మర్యాద ఉండదని వార్నింగ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ లాగా కంట్రోల్ చేస్తారంటే పవన్ కళ్యాణ్ మీద రాసే దమ్ము చాలట్లేదు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ మీద ఒక్క వ్యతిరేక వార్త, ఈవెన్ జనసేనకి అన్ని ఇష్యూస్ జరుగుతున్నా కూడా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళ జోలికి రాలా. అదే బీజేపీని మాత్రం జాగ్రత్తగా బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విషయం చెప్పడం ప్రారంభించారు. చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ క్లియర్గా బీజేపీ.